ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 74% పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలన్నింటినీ వెలగపూడి సచివాలయంలోని కేంద్రీకృత కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానించారు. సుమారు 34,000 పోలింగ్ స్టేషన్ల ఎన్నికల సరళిని సీఈఓ ఇక్కడి నుంచే మానిటర్ చేయనున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో పర్యవేక్షణ ఏ విధంగా జరుగుతోంది తదితర అంశాలపై అమరావతి నుంచి మా ప్రతినిధి సత్య మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశంలో ఎన్నికలు చాలా ఒక పండగ వాతావరణంలో జరుగుతాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రేపు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో పోలింగ్కు ఎన్నికల కమిషన్ సర్వసన్నద్దమైంది. 25 పార్లమెంటు స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ఈసారి పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్నాం. సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రతి జిల్లాకు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో పోలింగ్ బూత్లలో ఎక్కడెక్కడైతే పోలింగ్ జరుగుతుందో ఆ పోలింగ్ బూత్లను ఇక్కడి నుంచి మానిటర్ చేస్తారు. మనం చూడొచ్చు ఇక్కడ సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి మానిటరింగ్ చేసేటువంటి డిస్ప్లే ఇది. దాని పక్కన కడపకు సంబంధించినటువంటి డిస్ప్లే, ఈ విధంగా తర్వాత అన్నమయ్య జిల్లా, ఈ విధంగా ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ఈ పోలింగ్ ను ఎప్పటికప్పుడు మానిటర్ చేయడంతో పాటు ఆ పోలింగ్ బూతుల్లో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే కనుక ఇమీడియట్ గా ఫోర్స్ అక్కడ పంపించడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఎన్నికల కమిషన్ చేసిందని మనం భావించాల్సి ఉంటుంది. మరోవైపు ఇప్పటికీ సివిజిల్ యాప్ ద్వారా ఎక్కడైనా గొడవలు కానీ లేదా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఇమీడియట్ గా పౌరులే దాన్ని క్యాప్చర్ చేసి దాన్ని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించే విధంగా కూడా సివిజిల్ యాప్ ను వాడుతున్నారు. ఇదే సమయంలో పోలింగ్ సిబ్బంది మానిటర్ చేయడానికి ఒక ప్రత్యేకమైన యాప్ను కూడా ఈసారి తీసుకురావడం జరిగింది. వారు ఎక్విప్మెంట్ తీసుకుని బయలుదేరిన కాడి నుంచి తిరిగి పోలింగ్ పూర్తయి తిరిగి స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలు చేర్చే వరకు కూడా పూర్తి స్థాయిలో మానిటర్ చేసేందుకు ఈసారి ఆ యాప్ ను ఉపయోగిస్తున్నారు. కాబట్టి మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే కనుక ఈసారి 100% దాదాపు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం ఉపయోగిస్తుందని మనం భావించాల్సి ఉంటుంది. ఈవీఎం మిషన్లు ఎక్కడైనా సరే ఇబ్బందులు గురైతే కనుక, ఈవీఎం మిషన్లు ఎక్కడైనా సరే ఇబ్బందులు పడితే కనుక ఇమీడియట్ గా సంబంధిత ఇంజనీర్ అక్కడికి చేరుకుని 20 నిమిషాల నుంచి 30 నిమిషాల్లోనే పూర్తి స్థాయిలో దాన్ని మానిటర్ చేసి దాన్ని సరి చేయడం కానీ లేదా కొత్త ఈవీఎం అక్కడ ఫిక్స్ చేయడం కానీ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా తీసుకున్నామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా గారు చెబుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పోలింగ్ స్టేషన్ దాదాపు 46,000 పోలింగ్ స్టేషన్లు రాష్ట్రంలో ఉంటే దాంట్లో 34,000 పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ అయితే నిర్వహిస్తున్నారు. 14 చోట్లయితే 100%, 14 నియోజకవర్గాల్లో 100% పోలింగ్ స్టేషన్లు వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అక్కడ సమస్యాత్మక ప్రాంతాలు, ముఖ్యంగా పల్నాడు జిల్లా కావచ్చు, చిత్తూరు జిల్లా కావచ్చు, కొన్ని హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సమస్యాత్మకమైనటువంటి ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఈ పోలింగ్ స్టేషన్లో పూర్తి స్థాయిలో 100% మానిటర్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ కావచ్చు, ఇలాగా చిత్తూరు జిల్లా, అదేవిధంగా కొన్ని జిల్లాల్లో ఎక్కడైతే హింసాత్మక ఘటనలు జరిగాయో అక్కడ 100% వెబ్ కాస్టింగ్ కి ఏర్పాట్లు చేశారు. మరోవైపు కొంతమంది జిల్లా కలెక్టర్లు స్వయంగా వారికి ఫోర్సెస్ తో పాటు వెబ్ కాస్టింగ్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లా, ఈస్ట్ వెస్ట్ గోదావరి కావచ్చు, ఇతర జిల్లాలకు, అనకాపల్లి జిల్లా కావచ్చు, కొన్ని సంఘటనలు అక్కడ జరిగాయి కాబట్టి వారు 100% వెబ్ కాస్టింగ్ కి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ఆ జిల్లా కలెక్టర్ దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేసుకున్నారు. ఆ వెబ్ కాస్టింగ్ మొత్తం ప్రక్రియను కూడా ఇక్కడ నుంచి మానిటర్ చేసేందుకు మనం ఇక్కడ నుంచి లైవ్ స్ట్రీమింగ్, ఇక్కడ మనకు పోలింగ్ బూత్ కనబడుతుంది, అక్కడ అఫీషియల్ కూర్చుంటున్నారు, చూడొచ్చు. కాబట్టి పోలింగ్ బూత్ లో ఏం జరుగుతుందో తెలియడంతో పాటు పోలింగ్ బూత్ వెలుపల కూడా మరొక సీసీ కెమెరా ఉంచి అక్కడ పోలింగ్ బూత్ వెలుపల కూడా ఏం జరుగుతుంది అనేది కూడా ఎక్కడికక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా చూడొచ్చు. పోలింగ్ బూత్ వెలుపల కూడా ఎక్కడ, ఇది పోలింగ్ బూత్ లోపల, పోలింగ్ బూత్ వెలుపల కూడా ఒక సీసీ కెమెరాని ఏర్పాటు చేసి అక్కడ ఏం జరుగుతుందో కూడా చూసేందుకు అవుట్ సైడ్ అని చూస్తే కనుక పోలింగ్ బూత్ వెలుపల ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయనేది కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈసారి సీసీ కెమెరాల ద్వారా పూర్తి స్థాయిలో కొన్ని జిల్లాల్లో అయితే 100% వెబ్ కాస్టింగ్ చేస్తుండగా కొన్ని జిల్లాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో సమస్యాత్మక నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 14 నియోజకవర్గాలు అక్కడ 100% వెబ్ కాస్టింగ్ కి సిద్ధమవుతున్న పరిస్థితి. అంటే ఒక వ్యక్తి పోలింగ్ బూత్ లో అడుగుపెట్టిన కాడి నుంచి ఓటు క్యాస్ట్ చేసుకుని బయటకు వెళ్లే వరకు కూడా పూర్తిగా మానిటరింగ్ లో ఉంటారనేది మనకు అర్థమవుతుంది. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేయడంతో పాటు అటు ఫోర్సెస్ ను కూడా పెంచి ఈసారి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సీఈఓ గారు చెప్పారు. అదేవిధంగా అటు ఎన్నికల సిబ్బంది కూడా రేపు ఉదయమే, ఈ సాయంత్రమే ఆయా పోలింగ్ బూత్లకు చేరుకునే విధంగా కొంతమంది
కొంతమంది దూర ప్రాంతాల్లో ఉన్న వాడిని అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేసే విధంగా కూడా చర్యలు చేపట్టామని ఎన్నికల సంఘం అయితే పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను సింగిల్ షాట్ లో పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సుబ్రహ్మణ్యంతో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.